నమస్తే. జూన్ 2 నుంచి జూన్ 8 వరకు ఈ వార ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి దేశకాలమాన పరిస్థితుల్లో ఈ గ్రహస్థితులు ఎలా సంచారం చేస్తున్నాయి, ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి సూర్యుడు వృషభ రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మేషం నుంచి మిథున రాశిలో కూడా ప్రయాణం చేస్తున్నాడు. శనీశ్వరుడు వక్రగతిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలో కుజుడితో షడష్టక యోగంలో ఉన్నాడు. అయితే బుధుడు మేషరాశిలో ప్రవేశం చేస్తూ 6వ తారీఖున తన ప్రవేశాన్ని మొదలు పెడతాడు. బృహస్పతి వృషభ రాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మిథున రాశిలో యథావిధిగా తన సంచారాన్ని చేస్తున్నాడు. అయితే గ్రహాల యొక్క ఫలితాలు సామాజిక, ఆర్థిక, వ్యవసాయ రంగాలలో ఎలా ఉండబోతోంది, రాజకీయ రంగంలో వీటి యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా వ్యవసాయ రంగంలో చూసినట్టయితే కనుక వర్షానికి, నీటి లభ్యతకు చాలా సానుకూలంగా ఉండబోతోంది. రాజకీయంగా ఉత్కంఠత, నాయకత్వంలో మార్పుల యొక్క సూచనలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మిశ్రమమైన ఫలితాలు రాబోతున్నాయి. అంటే ఏ రంగంలో చూసినా సరే మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఐటీ రంగానికి విశేషమైన అభివృద్ధి, దీంతో పాటు మెల్లమెల్లగా లాభాలు వచ్చే అవకాశము ఐటీ రంగంలో కనబడుతోంది. ఇంకా సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక సామాజికంగా మానసిక ఒత్తిడులు, తర్వాత పరస్పర విభేదాలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఇది దేశకాలమాన పరిస్థితులు బట్టి. అయితే మరి ఇప్పుడు రాశుల ఫలితంగా చూసినట్టయితే ధనుర్రాశికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే, ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే గురుడు తన స్వరాశిలోనే ధనయోగాన్ని విశేషంగా ఇవ్వబోతున్నాడు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ధన సంపత్తిని ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే విద్యార్థులకు ధనానికి అవసరం లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చే లాభాలు ఏంటంటే ప్రమోషన్స్ రావడము, వాళ్ళు ఏదనుకుంటే అది జరిగేటట్టుగా అనుకోవడం. అంటే ఇన్ ద సెన్స్ మనకి విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదంటే ఇక్కడే వేరే ప్రమోషన్స్ రావడానికి కానీ, లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడం కానీ, ఇలాగా ఈ రాశిలో ఉండే విద్యార్థులు వారు తలుచుకున్న కార్యక్రమాలు సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. అభివృద్ధి గోచరిస్తోంది. దీంతోపాటు ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సీనియర్స్ మీకు సన్నిహితంగా ఉండి అంటే సమయానికి సలహాలు ఇవ్వడము, లేదంటే ఆర్థికపరమైన సానుకూలతను ఇవ్వడము, ఇలాంటివి మీ బాస్ మిమ్మల్ని గుర్తించి మీ కష్టానికి తగిన స్థాయిలో ప్రమోషన్స్ కావచ్చు, ప్యాకేజ్ పెరగడం కావచ్చు, ఏరియర్స్ని తిరిగి ఇప్పించడం కావచ్చు, ఇలాగా మీకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశము కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీరు నిర్దిక్ష లక్ష్యాలతో కనుక మొదలుపెట్టినట్టయితే పురోగతి సాధించడం తథ్యము. మీరు ఒక ప్లాన్ ప్రకారము ఏది చెయ్యాలని అనుకుంటున్నారో దాన్ని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే కనుక పురోగతి సాధించడము, డెవలప్మెంట్ ఉండే అవకాశము, తద్వారా లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. అయితే ఈ వర్తక వ్యాపార వాణిజ్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, లేదా కొత్తగా మనం దీనిలోకి వద్దాము, బిజినెస్లోకి వద్దాము, లైన్ చేంజ్ చేసుకుందాము అని అనుకున్న వాళ్ళకి ఈ సమయము చాలా మంచి సమయము. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. దీంతోపాటు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్, అది ఫారెన్తో కావచ్చు, మన ఇంటర్నల్గా కావచ్చు, లేదు అంటే కనుక కుటుంబ పరంగా మేము సేవింగ్స్ చేసుకుంటాము, ఇలాంటివి ఏవైనా అనుకుంటే కనుక ఈ రాశిలో ఉండేవారు తక్షణమే ఆ ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీకు గురుడు స్వరాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు ఇచ్చేది మీకు ఏమిటంటే ధన సంపత్తిని విశేషంగా ఇస్తాడు. మీరు ఏ పని చేసినా అది ధనానికి ముడిపడే ఉండడము, ఆ ధనరీత్యా లాభాలు రావడము జరిగే అవకాశం కనబడుతోంది. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే మరి వ్యాపారస్తులకు ఇందాక చెప్పినట్టుగా మీరు పెట్టుబడులకు తక్షణమే పెట్టే ఏర్పాటు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక
ఎటువంటి అనారోగ్యంలో లేదు. కాకపోతే చిన్న అలసట ఎక్కువగా కనబడుతోంది. అది మానసిక అలసట కావచ్చు, లేదా శారీరక అలసట కావచ్చు. ఆ అలసట వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందే తప్ప మరి ఏ ఇతర ప్రమాదాలు ఈ రాశిలో ఉండేవారికి కనబడటలేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. అనుకూలమైన వాతావరణము, భార్యాభర్తల మధ్య అనుబంధాలు పెరగడము, బంధుమిత్రుల రాకపోకలు, ఇలాగా కుటుంబ వాతావరణం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. సంతోషించదగ్గ విషయము. వివాహం కాని వారికి, సంతానం కోరేవారికి, ఈ రాశిలో ఉండేవారికి అందరికీ కూడా ఈ వారం రోజులు గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేయాలో తక్షణమే మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. దానికి తగ్గ ఫలితాలు మీకు భవిష్యత్తులో కనబడతాయి. అయితే ఓవరాల్గా మీకు చెప్పదగిన పరిహారము, ఈ వారంలో వచ్చే గురువారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చెయ్యడము, దీంతో పాటు వెంకటేశ్వర స్వామి వారికి మీ పేరిట, మీ కుటుంబం పేరిట అర్చన చేయించుకోవడము. తర్వాత మూడో పాయింట్, వెంకటేశ్వర స్వామి వారికి మీకు ఏదైనా ఇబ్బందులు మీ కుటుంబంలో ఉన్న వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా, లేదా కుటుంబ పరంగా ఏదైనా సరే మీకు ఇబ్బంది అని అనిపించినప్పుడు స్వామివారికి ముడుపు కట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ వారంలో వచ్చే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి మీ యొక్క కష్టం కానీ, కోరిక కానీ చెప్పుకొని ముడుపు కట్టుకున్నట్టయితే తక్షణమే అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో వారికి ప్రత్యేకంగా చెప్పిన ప్రత్యేకమైన పరిహారము. నమస్తే.